హలో అందరికీ నమస్కారం. ఈరోజు సండే హాలిడే కావడం వలన పిల్లలు ఇంట్లో ఉన్నారు. తినడానికి ఏదో ఒక స్నాక్ కావాలని అడుగుతున్నారు. అందుకే గవ్వలు చేద్దామని డిసైడ్ అయ్యాను. 1/2 కేజీ పిండి తీసుకొని జల్లెడ పడుతుండగా ఇంతలో మా బాబు వచ్చాడు. మమ్మీ నేను పిండి పడతా అని ఎగ్జైట్మెంట్గా అడుగుతున్నాడు. అయితే సర్లే అని ఇచ్చేసాను. నేను అన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నాడు. కలపాలా, తర్వాత ఏం చేయాలి, ఇంకా తర్వాత ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. నేను ఇక్కడ స్వీట్ గవ్వలు చేస్తున్నాను. పిండిని మొత్తం శుభ్రం చేసుకున్నాక దాంట్లోకి కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాను. స్వీట్స్లలో లైట్గా చిటికెడు ఉప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే లైట్గా ఆయిల్ కూడా వేసి పిండిని మొత్తం ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. జల్లెడ పట్టావు కదా, పిండి నేను కలుపుకుంటా అని అన్నా కూడా వినట్లేడు మా బాబు. అలానే కలుపుతున్నాడు చూడండి. కరెక్ట్గా నేను చపాతీలు ఇలాంటి పిండి వంటలు ఏమైనా చేసేటప్పుడు మంచిగా శుభ్రంగా చేతులు కడుక్కొని వస్తాడు. నేను చెప్పక ముందుకే వచ్చి కూర్చొని నేను చేస్తా మమ్మీ అని ఏడుపు మొహం పెడతాడు. కాదంటే నాకు చెప్పండి. ఇక మా బాబు ఇలాంటి చిన్న చిన్న పనులు చాలా ఇష్టంగా చేస్తాడు. పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకు గవ్వలు చాలా ఈజీగా చేయడం వస్తుంది. వేయించేటప్పుడు ఎక్కువ నూనె కూడా పీల్చుకోవు, తొందరగా వేగిపోతాయి. మా బాబుకి హెల్పింగ్ నేచర్ ఎక్కువగానే ఉంటుంది. అప్పుడప్పుడు నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మనకు కూడా ఒకందుకు మంచిదే కదా. ఫోన్ ముట్టుకోరు, ఎండలో తిరగరు. అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. పక్కనే మా పాప కూడా ఉండి ఒకటే అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నది. ఇంట్లో ఉన్న తల్లులకు పిల్లలతోనే కదా టైంపాస్. మా బాబు పిండి కలుపుతుండగా పక్కనే ఉన్న మా పాప వెరీ గుడ్ అన్నయ్య అంటుంది. మా పాప ఒకవైపు మాతో మాట్లాడుకుంటుంది, ఇంకోవైపు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అనే సాంగ్ పాడుతూ ఉన్నది. మా పాప అన్ని జోక్గా మాట్లాడుతూ ఉంటుంది. ఎంత కోపంలో ఉన్నా సరే మా పాప మొహం చూడగానే నవ్వు వస్తుంది. ఇలా పిండిని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ కలుపుకుంటే పిండి జారు అయ్యే అవకాశం ఉంది. ఎందుకైనా మంచిదని నేను ఏ పిండి వంటలు చేసినా కూడా దానికి సంబంధించిన పొడి పిండి పక్కన ఉంచుకుంటాను. ఒకవేళ వాటర్ ఎక్కువైనా కూడా మళ్ళీ ఆ పిండి కలుపుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అలా చేస్తుంటాను. ఇలా పూర్తిగా కలుపుకున్న పిండిని కొద్దిసేపు సెట్ అవ్వనియాలని దానిపైన ఒక ప్లేట్ ఉంచి పక్కన పెట్టాను. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని ముందు ఉంచుకొని అందరం కూర్చున్నాము. పిల్లలు చూడండి ఎలా కూర్చున్నారో. మనం తీసుకున్న పిండిలో నుండి ఒక చపాతీ ముద్దంతా పిండిని తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి. పొడవుగా చేసుకోవడం వలన మనకు ఎంత చిన్నగా అయితే ముద్దలు కావాలో చాలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మా పిల్లల గోల చూడండి. మా బాబు మా పాపని బాగా ఏడిపిస్తాడు. అలా ఏడిపించడం ఆయనకు ఒక సరదా. ఇప్పుడే మంచిగా ఉంటారు, అప్పుడే కొట్టుకొని మళ్ళీ ఏడుస్తారు. ఇది అందరి ఇంట్లో ఉండేదే కదా. మా బాబు చూడండి అంతసేపు టీవీ చూసుకుంటా కూడా రౌండ్గా ఉండలు చుడుతూ ఉన్నాడు. అట్లా కాదు. ఇప్పుడు గవ్వల చెక్క తీసుకొని చేయడానికి ట్రై చేస్తున్నాడు. సరిగా చేయడం రావట్లేదు. ఇప్పుడు నేను గవ్వల చెక్క తీసుకొని ఒక పిండి ఉండను పెట్టి పైనుండి కింద వరకు ఇలా గట్టిగా ప్రెస్ చేయాలని చెప్తున్నాను. ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని రెడీగా ఉంటే గవ్వలు చేసుకోవడం చాలా ఈజీ. గవ్వల చెక్కకి నూనె రాయడం ద్వారా చాలా ఈజీగా సాఫ్ట్గా వస్తాయి. నేను చేస్తుంటే చూసి మా బాబు మళ్ళీ వచ్చి నేను చేస్తాను తీసుకున్నాడు. సరే ఇంతలోపు నేను చేసిన గవ్వలు ఉన్నాయి కదా, అవి వేయించడానికి తీసుకెళ్ళాను. గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. చూడండి మా బాబు నేర్చుకున్నాడు గవ్వలు చేయడం. ఏదైనా ఈజీగా తొందరగా నేర్చుకుంటాడు.
గవ్వలకి పాకం పట్టడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్, ఇక్కడ కనిపిస్తున్న గ్లాస్ నిండా చక్కెర తీసుకున్నాను. 1/2 కేజీ పిండికి ఈ గ్లాస్ చక్కెర తీసుకున్నాను. ఇప్పుడు చక్కెర మునిగేంత వరకు వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి. పాకం అంటే తీగ పాకం అవసరం లేదు. ఈ చక్కెర అంతా కరిగిపోయి 2 సార్లు పొంగితే చాలు, సరిపోతుంది. ఇలా చక్కెర కరగడానికి గంటతో ఇలా కలుపుకోవాలి. ఇక్కడ చక్కెర కరుగుతుంది. ఇటువైపు నూనె కూడా వేడి అయింది. ఇలా చేసుకున్న గవ్వల్ని నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి. పక్కన మా పాప ఏడుస్తుంది, వినండి. మనం ఏమైనా పని చేస్తుంటే కంటిన్యూగా చేయనిస్తారా? చేయనివ్వరు కదా. మధ్య మధ్యలో ఆపడం, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇలానే టైం ఎక్కువ గడిచిపోతుంది. అర్ధగంట చేసే పనికి గంట సేపు అవుతుంది. గవ్వల్ని నూనెలోకి వేసి వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నా పర్వాలేదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాత్రం పైన మాడిపోతాయి, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది, ఉడకదు. ఇక్కడ పాకాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నాను. ఇక్కడ చక్కెర పాకం మన చేతితో ముట్టుకొని చూసినప్పుడు లైట్గా చేతికి అంటనట్టుకు ఉంటే సరిపోతుంది. గవ్వలకు ఈ పాకం సరిపోతుంది. ఇక్కడ మా బాబు పాకంలోకి వేయడానికి యాలకుల పొడి దంచుతున్నాడు. యాలకులను దంచి పొడి చేసుకొని పాకంలో వేసి కలుపుకోవాలి. ఇక్కడ గవ్వలు వేగుతున్నాయి. ఈ గవ్వలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న గవ్వల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా చల్లారిన గవ్వలను పాకంలో వేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకోవాలి. అప్పుడు గవ్వలకి చక్కెర పాకం బాగా పడుతుంది. గవ్వల్ని చక్కెర పాకంలో వేసే ముందు చక్కెర పాకం మరీ వేడిగా కూడా ఉండవద్దు, మామూలు వేడి అయినా సరిపోతుంది. ఇలా చక్కెర పాకం పట్టించిన గవ్వల్ని 3-4 నిమిషాల తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని ఆరనిచ్చుకోవాలి. చక్కెర పాకం బాగా వేడిగా ఉన్నా ఇవి గవ్వలు చాలాసేపు పాకంలో ఉన్నా కూడా గవ్వలు మెత్తబడిపోతాయి, త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అందుకే 3-4 నిమిషాలు ఉంచుకొని తీసేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. మా పిల్లలు చూడండి, ఇంతసేపు కష్టపడి ఇప్పుడు కూర్చొని తింటున్నారు. ముందు కష్టపడి పని చేసుకుంటే ఫలితం దానంతట అదే వస్తుందని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. మా బాబు నాకు హెల్ప్ చేయడం వలన నా పని తొందరగా పూర్తి అయిపోయింది. మా 2 పిల్లలు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ నాన్న. ఇలా చక్కెర పాకం పట్టించిన అన్ని గవ్వల్ని తీసుకొని ఒక ప్లేట్లో ఆరనిచ్చుకోవాలి. పూర్తిగా చల్లారాక ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి. ఇవి 10-15 రోజులు నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.